హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తొందర బ్లాగ్స్. ఈరోజు అయితే మన ఛానల్లో చికెన్తో కొత్త రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదే చికెన్ కీమా బాల్స్ కర్రీ. ఈ కర్రీ అయితే చపాతీల్లోకి, రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మామూలుగా చికెన్తో కర్రీ చేసుంటారు, ఫ్రై చేసుంటారు. ఈ విధంగా చికెన్ కీమా బాల్స్ ట్రై చేయండి. కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇక చికెన్ కీమా బాల్స్ కర్రీ తయారు చేసుకునే విధానం చూసేద్దాం. చికెన్ కీమా బాల్స్ కర్రీకి ముందుగా నేనైతే 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్ని కీమా లాగా అయితే మిక్సీ పట్టేద్దాము. ఫస్ట్ అయితే ఈ చికెన్ని మిక్సీలో వేసుకుందాం. నేను బోన్లెస్ తీసుకున్నాను, దీన్ని కీమా టైప్లో మిక్సీ అయితే పెడదాం. కీమా టైప్లో అయితే మిక్సీ పట్టేసాము. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని మిక్సీ పట్టిన చికెన్ కీమాని అయితే ఇందులో వేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా పొడి, 1 స్పూన్ సాల్ట్ ఈ చికెన్ కీమాలో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకొని బాగా అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయను అయితే సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని ఇందులో అయితే వేసుకుందాం. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే అందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు అందులో 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి, ఇందులోనే 2 స్పూన్ల బ్రెడ్ క్రమ్స్ని అయితే వేసుకుందాము క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేంత వరకు అయితే ఒకసారి కలిపేసుకుందాము. అంతా కలిసేలా అయితే కలిపేసుకున్నాము. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న బాల్స్గా అయితే రెడీ చేసేసుకుందాం. ఇలా కలుపుకున్న మొత్తాన్ని అయితే ఈ విధంగా బాల్స్గా అయితే చేసేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాం. బాల్స్లో అయితే చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని అయితే లైట్గా ఫ్రై చేసుకుందాము. అమ్మ, దీన్ని డీప్ ఫ్రై చేసుకుందామా లేదంటే లైట్గా ఫ్రై చేసుకుందామా? లేదమ్మా, లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేసుకుందాం. సరే అయితే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడెక్కాక ముందుగా చేసుకున్న చికెన్ కీమా బాల్స్ని అయితే వేసుకుందాం. ఇందులో ఇవి మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, ఒక 50% ఫ్రై అవుతే చాలు. మళ్ళీ తర్వాత గ్రేవీలో ఇవి ఎలాగో కుక్ అవుతాయి కాబట్టి. అమ్మ, ఇవి ఫ్రై అయిపోయాయా? ఇంకా లేదమ్మా, ఇంకా 2 నిమిషాలు ఫ్రై అయితే సరిపోద్ది. సరే అమ్మ, ఫ్రై అయితే అయిపోయాయి. ఇప్పుడు వీటిని ప్లేట్లో అయితే తీసేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో గ్రేవీ కోసం చెక్క, లవంగం, యాలకులు అయితే వేసుకుందాం. దీన్ని ఒక 30 సెకండ్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకుందాము. ఇది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది, అలాగే థిక్ గ్రేవీ కూడా వస్తుంది. ఇప్పుడు అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుందాం. ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. అమ్మ, ఇవి ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఇప్పుడు గ్రేవీ కోసం ఇంకేమైనా వేసుకుందామా దీంట్లో? ఒక బిర్యానీ ఆకు వేసుకుందాం. దాంట్లో ఒక టమాటా వేసుకుందాం సన్నగా కట్ చేసి. ఓకే, ఇవి కొంచెం ఫ్రై అయినాక అప్పుడు మిక్సీ పట్టుకుందాం. సరే అయితే ఇవైతే ఫ్రై అయిపోయాయి. మా అమ్మ చెప్పిన విధంగా మిక్సీలో అయితే పట్టేద్దాము కొంచెం చల్లారాక.
కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఆయిల్ వేసుకుందాం, ఒక 4 స్పూన్స్. ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్రని అయితే వేసుకుందాం. అలాగే అందులో సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఒక రెప్ప కరివేపాకు అయితే వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయింది. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటా మసాలా పేస్ట్ని అయితే వేసుకుందాం. దీన్ని అయితే ఒకసారి బాగా కలిపేసుకుందాము, మొత్తం కలిసేంత వరకు. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే ఈ మసాలా పేస్ట్ని అయితే మనం ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాం. ఆయిల్ అయితే పైకి వచ్చేసిందండి. ఇప్పుడు దీనిలో గ్రేవీకి సరిపడా వాటర్ అయితే వేసుకుందాం. ఇప్పుడు ఈ గ్రేవీలో ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ కీమా బాల్స్ని అయితే వేసేసుకుందాము. ఒకసారి అయితే కలిపేసుకుందాము. ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. చికెన్ కీమా బాల్స్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాము. ఇందులో కసూరి మేతి వేసుకొని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చికెన్ కీమా బాల్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడ్డానికి ఎంత బాగుందో చూసారా? చూడ్డానికి ఇంత బాగుందంటే ఇంకా తింటే అదిరిపోతుంది. అమ్మలు అమ్మమ్మలు చేసే కర్రీలు అయితే ఎప్పటికీ బాగానే ఉంటాయండి, వాటి రుచి ఎప్పటికీ పోదు. ఈ కర్రీ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా మేము చెప్పిన కొలతలతో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా ఇలాంటి టేస్టే వస్తుంది. ఈ వీడియోని అయితే ఫుల్గా చూడండి, ఎక్కడా స్కిప్ చేయొద్దు. ఏది మిస్ చేసినా సరే కర్రీ టేస్ట్ అనేది పోతుంది. అలాగే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.